భర్త లేక జీవితం అనర్థమని భావించిన వీరమ్మ తల్లి సహగమనం చేయాలని నిర్ణయించుకుంది. అగ్నిగుండం తవ్వేందుకు ఉప్పర కులస్తులు ఒప్పుకోలేదు. మాదిగలు వచ్చి తవ్వారు. అందుకే సిరిబండి నాడు వారికి గౌరవం. ముత్తైదువులు పసుపు దంచుతుంటే రోలు పగిలింది. వీరమ్మ తన మోకాలిని అడ్డుపెట్టి తానే రోకడితో దంచింది. ఆ రోలు ఇప్పటికీ ఆలయం వద్ద ఉంది. పెళ్లి కూతురిలా అలంకరించుకుని ముత్తైదువులకు పసుపు కుంకుమ పంచి భర్త చితి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి బగబగమండే అగ్నిలో భర్త చితిపై చేరి సహగమనం చేసింది. వేలాది ప్రజలు కన్నీళ్లు కారుస్తుండగా ఒక యుగం ముగిసింది. కానీ అదే క్షణం ఒక దేవత అవతరించింది. ఆ రాత్రి జిన్నా సాహెబ్కు దివ్యమైన కల వచ్చింది. వీరమ్మ తల్లి ఉయ్యాల ఊగుతూ దుష్టశక్తిని కాలితో తొక్కుతూ గండ దీపాల కాంతిలో భక్తుల కోరికలు తీరుస్తూ కనిపించింది. సహగమనం జరిగిన చోటే ఆలయం నిర్మించారు, చెరువును తవ్వించారు, వీరమ్మ చింతయ్యల విగ్రహాలు ప్రతిష్ఠించారు. ప్రతి మాఘశుద్ధ ఏకాదశి నుంచి 15 రోజుల పాటు మహోత్సవాలు చేయడం ప్రారంభమయ్యాయి. ఈ రోజుల్లో ఉయ్యూరులో ఎవ్వరూ పసుపు దంచరు, కారం కొట్టరు. యాదవులు వివాహాలు చేయరు. పెళ్లైన వారు బ్రహ్మచర్యం పాటిస్తారు. అమ్మవారికి చీర, పసుపు, కుంకుమ సమర్పించడం భక్తికి చిహ్నం. ఉయ్యాల ఊగే ప్రదేశంలో ఎలాంటి కట్టడం ఉండదు. దుష్టశక్తిపై విజయానికి సంకేతం ఇది. ఈ రోజు కూడా నమ్మిన వారికి నమ్మినంత ఫలం ఇస్తూ ఉయ్యూరు వీరమ్మ తల్లి భక్తుల హృదయాల్లో వెలిగిపోతుంది. జై వీరమ్మ తల్లి.